ఓకే ఫ్రెండ్స్, గండికోట దగ్గరికి అయితే వెళ్దాం. ఇది చూడటానికి చాలా అంటే బాగుందన్నమాట. ఇది పర్యాటకులు బాగా వీక్షించే ప్లేస్ అనమాట. ఇది ప్రతి సంవత్సరం దీని దగ్గరికి అయితే దాదాపు 1,00,000 మంది వస్తారంట. అంటే రోజుకు దాదాపు ఒక 400 నుంచి 500 మంది వస్తారట. సో నేనైతే ఇక్కడికి రావడానికి అయితే మామూలుగా కర్నూలు నుంచి ఇక్కడికి 9 కిలోమీటర్లు ఉంది. సో కడప నుంచి 9 కిలోమీటర్లు ఉంది. సో నేను కడప నుంచి అయితే జర్నీ చేశాను అనమాట. ఇది ఎప్పుడు కట్టారో మనకైతే తెలియదు అనమాట. ఇది పెన్నా నదికి అనుకోవటం వల్ల ఇది గండి చుట్టుపక్కల గండి ఎన్ని ఉండటం వల్ల దీనికైతే గండికోట అనే పేరు పెట్టారు. సో దీన్ని అయితే ప్రస్తుతం అయితే మనం గండికోట దగ్గరికి వచ్చేసాం అనమాట. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో అయితే ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే ప్రకటించేశారు. అంతేకాదు దీని లోపల రంగనాథుడు శిల్పాలు, మహానాథుడు అనే ఆలయాలు అయితే ఉన్నాయంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందనేది మొత్తంగా చూపిస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే గండికోటకు వచ్చాం. స్టార్టింగ్ అయితే ఒక ఇల్లు వేసి ఉందన్నమాట గూడు కట్టి. అది ఆకర్షణీయంగా పర్యాటకులు చూడటానికి అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడైతే ఈ లొకేషన్లో అయితే మర్యాద రమణ షూటింగ్ కూడా జరిగిందన్నమాట, రన్నింగ్ చేసేది. సో ఇదైతే గండికోట అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుండేది. ఇది ఒక వాగు, పెన్నా నదికి సమీపంలో ఉండడం వల్ల దీనికి గండికోట వాగు అయితే పేరు పెట్టారు. పర్యాటకులను బాగా ఆకర్షించే కొన్ని ప్రదర్శన అన్నమాట ఇది. సో ఇప్పుడైతే లోపలికి రావడానికి బైక్ పార్కింగ్ 20 రూపీస్, మామూలు మనిషికి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారన్నమాట. సో చుట్టూ చూడండి ఎలా ఉందో. దీని లోపల అయితే ఒక మినీ చార్మినార్, మినీ తాజ్మహల్. ఇది పార్కింగ్ అనమాట గండికోటలో. చూడండి మొత్తం పార్కింగ్, కార్లు, బైకులు అన్ని పార్కింగ్ ప్లేస్. ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఆహారం అన్నమాట. ఎంత గండికోట చెరువు ఇది మనకి సంవత్సరం ఇవన్నీ పెట్టుకోకూడదు. చూడండి గండికోట దుర్గం అంట. చాలా ఉన్నదన్నమాట ఇది. సో చూసుకోండి, గండికోట దగ్గరికి వచ్చేసాం. ప్లేస్లు అన్నింటిలోకి ఇలాంటివి చూడాలి మనం. వే టు గో ఎక్కడ పెట్టిన బోర్డులు ఇవన్నీ. సో స్థలము మనము ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి ఏమీ అర్థం కావట్లేదు. సో ఇది గండికోట వాగి దగ్గర చుట్టూరు నది కాడ అనమాట, పెన్నా నది అనమాట. ఇది మామూలు అనమాట. ఇంకా లోపలికి వెళ్తే గుళ్ళు అవి అయితే చాలా ఉన్నాయన్నమాట, దేవాలయాలు 3. సో మినీ చార్మినార్, మినీ తాజ్మహల్ లాంటిది అయితే లోపల ఉన్నది. పోకరీ సీన్ లాంటి ఫైక్ సీన్ కూడా ఒకటి ఉంది, చూపిస్తాం. సో ప్లేస్ చూడండి ఎలా ఉందో. కింద నుంచి చేస్తుంటే మామూలుగా లేదన్నమాట. ఇది అతి భయంకరంగా ఏమంటే కిందకి వెళ్తాను కదా, అంతా బోటింగ్ అది వేసే ఉంది ఇది. సో ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి బాబు. బోటింగ్ ఇలాంటి ప్లేస్లు చూడాలి మనం ఎప్పుడైనా సరే. సో మన జీవితంలో ఇలాంటి చోట్లకు వస్తూ ఉంటే మనకి అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో చూడండి చుట్టూరు ఎలా ఉందో చూడండి. ఇదే అన్నమాట గండికోట. కోట మామయ్య, దీని అమ్మ జీవితం. ఇలాంటి ప్లేస్లు కదా మనం చూడాల్సిందే. వావ్, పిచ్చగా నచ్చింది. ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేస్కి నా లవర్ బ్యూటిఫుల్ డానియల్స్ తెచ్చుకుంటే చాలా బాగుండేది. సో తెచ్చుకోవడం అయితే కుదరలేదు, అందుకే ఒక్కరిని ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ఈసారి వచ్చేటప్పుడు నా లవర్ డానియల్స్ని కూడా తోడుగా తెచ్చుకుంటాను అనమాట. చూడండి ఎలా ఉందో. నాకైతే ఒక్కడికి ఏం అర్థం కావట్లేదు అనమాట. ఈ కెమెరా కూడా ఒకటే పనికి షేక్ ఇస్తా ఉంది. దీని అమ్మ చేతి ఒక్కనే కెమెరా పెట్టుకుని ఒక్కరిని వీడియో తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అయినా సరే పర్వాలేదు, తీసుకుందాం. సో చూడండి, ఇది మామూలుగా అయితే అవతార్లోని ఒక మౌంటైన్ లాగా ఉన్నది కదా. అవతార్లో సినిమాల్లో మౌంటైన్స్ ఉంటాయి కదా, సో అలానే ఉన్నాయి. సో ఎలా ఉన్నా సరే మనమైతే వీడియో తీయడానికి వచ్చాం. ఓన్లీ మూమెంట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో జీవితంలో చిన్న లైఫ్ ఎంజాయ్ మూమెంట్స్ అనమాట. సో ఎప్పటికైనా సరే మీ అందరికీ నా లవర్ డానియల్స్ అయితే ఒక ఫోటో దిగైతే చూపిస్తాను. ఫోటో ఏమో నా లవర్ డానియల్స్ తోటి ఒక వీడియో అయితే తీసి చూపిస్తాను. ఎప్పటికైనా సరే చూడండి. ఇలాంటి ప్లేస్లకి మీరు కూడా తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి అనమాట. ఊరికి ఇంట్లో కూర్చొని నాకు అది కాదు ఇది కాదు అనకుండా లైఫ్లో చిన్న ఎంజాయ్మెంట్లు అనమాట. ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి బాగుంటుంది అనమాట. ఒక్కరిని చూడండి ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నానో, నాకు నేనే ఎంజాయ్ చేసుకుంటున్నాను అనమాట. సో చుట్టూరు అందరూ చూస్తున్న వీడియో పిచ్చోడు అనుకున్న చేతిలో ఒక గింబల్ తీసి ఇది యూట్యూబర్ అనుకున్నాడు అనమాట. సో ఇదనమాట గోడ చుట్టూరు అవతల పెట్టారనమాట. దీని అవతల ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. మినీ చార్మినార్, తాజ్మహల్ లాగైతే లోపల ఉంటుంది అనమాట. సో ఇవైతే గోళ్ళు అనమాట. చుట్టూరు చూడండి ఎలా ఉన్నాయి గోళ్ళు. ఇలాంటి ప్లేస్లకి మీరు కూడా ఎప్పుడైనా వచ్చి వీక్షించవచ్చు అనమాట. సో భారతదేశంలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నాయన్నమాట. సో
ప్రపంచంలో కల్లా అత్యధిక పర్యాటక ప్రదేశాలు ఉన్న ఓన్లీ ప్లేస్ మందే అన్నమాట. సో మనకైతే ఎక్కువ పురాతనాలు ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటి ప్లేస్లు అయితే చెప్తా ఉన్నారు. మరి ఆ రోజుల్లో ఇవన్నీ ఎలా నిర్మించారో ఎలా కడతారో మనకైతే తెలియదు అనమాట. సో మనం చూసి ఆశ్చర్యపడడం తప్పితే చూసి పీకేది ఏం లేదనమాట. సో చూడండి, మధ్యలో పెన్నా నది అనమాట. చుట్టూరు గోడలతో కూర్చుకున్న పెన్నా నది అనమాట. చిన్న కారు కూడా ఒకటి కనిపిస్తున్నది, ఎవరు దారి ఉన్నట్టున్నది. సో అయితే మొత్తం అయితే వెళ్దాం. కింద చెట్లు, పెన్నా నది, మధ్యలో గోడలతో కూడిన గండికోట. సో దీన్ని అయితే గండికోట అంటారు. సో దీన్ని అయితే మనం సో అవుట్ సైడ్ చూస్తాం ఇదంట. ఈ లోపల అయితే గుళ్ళు ఉంటాయంట. సో చూద్దాం లోపల అలాంటి గుళ్ళు ఉన్నాయో. సో ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే ఉన్నది. అయితే గుడి ఉన్నది, మేబీ ఇదే అనుకుంటారు. రంగనాథుడు, మహాదుడు ఇద్దరు గుళ్ళు వేసి పెట్టారు కదా, ఆ వాటిలో ఇది ఒకటి. లోపలికి వెళ్ళటానికి ఇవన్నీ అన్నమాట. శుద్ధం గుడి ఎలా ఉందో. ఇదన్నమాట గుడి. సో గుడి మధ్యలో చెట్టు ఏర్పడింది అనమాట. ఇక్కడ పర్యాటకుల విజ్ఞప్తి అని ఒకటైతే రాశారు. చూడండి, కోట లోపల రోడ్లు చిన్నగా ఉన్నందువలన పర్యాటకులు తమ వాహనాలను కోట బయట పార్కింగ్ చేయవలను అని పెట్టారనమాట. సో చూడండి, చుట్టానికి చాలా బాగుంది అసలు. చూడండి కోట, గండి కోట. ఇలాంటివి మనం చూడాల్సినవన్నీ. ఎలా కడతారో మరి ఆ రోజుల్లో నాకైతే అసలు ఏమవుతా కదా. అమ్మ జీవితం ఎంత తెత్తులు చూడండి, గోళ్ళు ఎంత తెత్తులు ఉన్నాయి ఒక్కొక్కటి. చూడండి అసలు ఎంత తెత్తు కట్టారు ఇవంతా, అసలు ఎలా ఉన్నాయో కోటకు సంబంధించి. ఆ రోజుల్లో ఎలా కట్టారు మరి. ఇది సింపుల్గా చూస్తుంటే చార్మినార్లోనే ఉంది ఇది. ఒక రకంగా చార్మినార్ అనుకోవచ్చు, మినీ చార్మినార్ కదా, దాని మీద పెద్దగానే ఉంది. ఇంకా చూడండి ఎలా ఉందో. సో లోపలికి అయితే వెళ్దాం. చూడండి, చుట్టూరు శిల్పాలతో కూడినవన్నీ వేసి ఉన్నాయి. అన్నీ చెక్కి గేట్ పెద్దగా ఉన్నది. ఆ రోజుల్లో మరి వీటన్నిటిని ఎలా కట్టారు, ఎలా చెక్కారు అనమాట. మనకైతే ఇది కూర్చోడానికి బల్లలు కూడా వేసి ఉన్నాయి అందరికీ. చుట్టూరు రౌండ్ తిరగొచ్చు అనమాట ఇది. అసలు ఆ రోజుల్లో మరి ఇవన్నీ ఒక రకంగా ఈ ప్లేస్ చూస్తుంటే నాకు ఇది పోకిరి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ జరిగింది కదా. సో అదే ఇదేమన్నా పోకిరి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ జరిగిన సీన్ అయితే కాదు కదా. సేమ్ నాకైతే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. పోకిరి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ జరిగింది అనాలనే. సో నాకైతే అలానే ఉంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట. సో చూడండి, లోపలికి వెళ్ళే కొద్దిలా ఉంది గండికోట వాగు అనేది. ఈ కోటలతో కూడింది కాబట్టి గండికోట అని పెట్టారేమో. చాలా బాగుందండి బాబు ఇది. లోపల ఇంకా బాగుంది బయట కంటే వ్యూ. సో ఇదన్నమాట, ఇదే అన్నమాట లాస్ట్. ఇద్దరితో అయిపోయినట్టుంది. ఇదైతే చార్మినార్ లాగా ఉంది. మరి అయితే ఏమన్నా కట్టారు. ఇది మసీద్ అన్నమాట. ఇది మహాదుడు, రంగనాథుడు ఆ దేవాలయం కంటే బాగుందన్నమాట. చూడండి, మసీద్ అన్నమాట ఇది. తమ్ముడు పోకిరి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ జరిగేది పర్ఫెక్ట్గా. చూడండి, ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగాయంటే. చంద్రముఖి, మర్యాద రామన్న, ఈ ఏవో సినిమా పేరు చెప్పారు, నాకైతే గుర్తులేదు. కానీ చాలా అంటే చాలా సినిమా షూటింగ్ 100 జరిగాయంట. మూవీస్ సాహసం కూడా ఇక్కడే షూటింగ్ జరిగిందంట. దాదాపు 100 సినిమాలు షూటింగ్ జరిగాయంట. చూడండి అసలు ఎలా ఉంది ఇది.
కింద ఆ రకంగా ప్రతి ఒక్క లొకేషన్ అయితే చూపించారు అన్నమాట. ఇది చాలా బాగున్నది కదా. ఈ లోపలికి చూస్తుంటే మొత్తం ఇది నాకు తెలిసి ముస్లిమ్స్ కాలం నాటి వాళ్ళు అయితే కట్టించినట్టు ఉన్నారు. ఎందుకంటే ఇదంతా చార్మినార్ లాగే ఉంది. ఇది ఎవరు అమర ప్రేమికులు లాంటిది అనమాట. సో దీన్ని అయితే ఎవరు కట్టించారో మనకైతే తెలియదు, కానీ లోపలికి అయితే చూడండి ఎలా ఉంది. సేమ్ ఇది నాకు తెలిసి ఏదో సీన్ చూసినట్టు నాకు గుర్తుంది. చంద్రముఖి సీను మొత్తానికైతే బాగానే ఉందంటే రజనీకాంత్ విజిట్ చేసిన ప్లేస్ని మనం వచ్చామంటే మన అదృష్టం అనేది చెప్పుకోవాలన్నమాట. ఇలాంటి ప్లేస్ని మనం చూస్తున్నామంటే చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. మనకు చూడటానికి తప్పితే ఏం చేయలేం, కానీ చూడటానికి బాగున్నది. సో చాలా మంది అయితే పర్యాటకులు వచ్చి చూస్తూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు, అందులో కూడా మనం ఒకళ్ళం అన్నమాట. సో ఇలాంటి వీడియోలన్నీ చూస్తుంటే మనకైతే చాలా బాగా అనిపిస్తుంది. లైక్ చార్మినార్ ఉన్నట్టు ఉంది మొత్తం. చార్మినార్ ఉన్నట్టుంది సేమ్ యాస్టీజ్గా. ఇక్కడే మర్యాద రామన్న సినిమా షూటింగ్లు, చాలా సినిమా షూటింగ్లు జరిగాయంట. చూడండి ఎలా ఉందో. చంద్రముఖి కూడా ఇక్కడే షూటింగ్ జరిగిందంట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్లోనే వస్తాయన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ వస్తాను. సో ఇప్పుడైతే రాయలసీమలో 3 జిల్లాలు అయితే అయిపోయి ఇంకొక 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలు అయితే నేనైతే ఇస్తాను. మొత్తంగా అయితే మీకు అయితే ప్రతి జిల్లాలోని ప్రతి ఒక్క విశేషాలు వింతలు అయితే మీకు చూపిస్తాను. ప్రతి జిల్లాలో ఏదో ఒక వింత అనేది ఉండేది, దాన్ని చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే మంచి మంచి విషయాలు తెలుస్తాయి అన్నమాట.